గాయ్స్ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? చాలా ఆడియన్స్ తప్పునలు పడుతున్నారు. ఈ మధ్యలో చాలా ఆడియన్స్ తప్పునలు పడుతున్నారు కదా. సో ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఏంటిదంటే 2 సోర్స్ అయితే చెప్తాను. ఈ 2 సోర్స్ కింద విన్నారనుకోండి 100% మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. ఎవరి వీడియో అయితే ఆగిపోతుందో వాళ్ళ వీడియో మీరు ఏం చేస్తారంటే దాన్ని ప్రమోషన్ చేసుకోండి. ప్రమోషన్ చేసుకుంటే మనకు 100% వ్యూస్ వస్తాయి. సో కంప్లీట్‌లీ ఎలా ప్రమోషన్ చేసుకోవాలంటే ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. కంప్లీట్‌లీ 2 సోర్స్ అయితే చెప్తాను. ఒకటి ట్రెండింగ్ సోర్స్ చెప్తాను, ఒకటి ప్రమోషన్ సోర్స్ చెప్తాను. సో ఈ 2 సోర్స్ కింద చేసుకున్నారనుకోండి 100% మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అనమాట. సో అంతకు ముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 100% లైక్ అయితే చేసుకోండి అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చండి. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు బెనిఫిట్స్ ఏంటంటే నా తరపు నుండి మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ దాంతో పాటు మా ఛానల్లో ప్రమోషన్ చేస్తారన్నమాట. ఓన్లీ 59 రూపీస్ అదే అనమాట. అండ్ ఇంకొకటి గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు మరి అనుకుంటే కంప్లీట్లీ సో ఏదైతే వీడియో లాక్స్ పెట్టినానో అవి అన్లాక్ కావడానికి 119 రూపీస్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటాయన్నమాట. ఏదైతే వీడియోస్ ఉంటాయో మీకు 30 days లో ఎలా మౌంటేషన్ చేసుకోవాలి, లైక్ వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, ఎవరు చెప్పిన ట్రిక్ అయితే నేను 100% చెప్తానమాట. సో దాంట్లో మీరు 119 రూపీస్ పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేస్తారనమాట. ఓకే. అండ్ ఇంకొకటి థర్డ్ వన్ ఉందన్నమాట. సో అది ఏంటిదంటే 599 అయితే ఒకటి ఉందన్నమాట. సో 599 ఎందుకు అన్నా అంత అమౌంట్ ఎందుకు పెట్టినరు అనుకోవచ్చు మీరు. సో 599 ఎందుకు పెట్టినా అంటే మా హోల్ టీమ్ కనెక్ట్ అవుతారు. అండ్ దాంతో పాటు మీ ఛానల్ అనేది గ్రో చేస్తాను. 100% మీ ఛానల్ గ్రో అయ్యే వరకు నేను 1 month లో గ్రో చేస్తాను అనమాట. సో నేను సొంతంగా గ్రో చేసి అయితే నేను అయితే ఇస్తాను అనమాట. కంప్లీట్ గ్రో చేసి ఇస్తాను. సో 599 రూపీస్ సో పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్న 519 రూపీస్ ఎక్కువ అవుతుందేమో మీరు అనుకోవచ్చు. కంప్లీట్లీ ఆ 599 రూపీస్ పర్చేజ్ చేస్తే ఏమైతే అంటే దాంట్లో మీకు ఒకటి నా యొక్క ఓన్ సెల్ ఫోన్ నెంబర్ అయితే కంప్లీట్లీ ఉంటుంది. కాబట్టి దాంట్లో మీరు సెల్ ఫోన్ నెంబర్ అయితే కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ కావచ్చు అనమాట. కంప్లీట్లీ వాట్సాప్ చార్జ్ చేసుకోవచ్చు. సో 599 రూపీస్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఓన్లీ 599 రూపీస్ ఉంటాయి కాబట్టి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ వైట్ హిస్టరీలో వెళ్ళిపోదాం. ఇక్కడ వైట్ హిస్టరీ ఉంది కదా, ఈ వైట్ హిస్టరీలో వెళ్ళిపోదాం. సో వైట్ హిస్టరీలో వెళ్ళిపోతే 2 సోర్స్ చెప్తాను కదా. సో ఇక్కడ మీకు ఫస్ట్ ట్రెండ్ లో చెప్తాను అనమాట. ఫస్ట్ ట్రెండ్ లో చెప్పిన తర్వాత మీకు ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, మీ వీడియోని ప్రమోషన్ ఎలా చేసుకోవాలి అది చెప్తాను. తర్వాత మీకు ఎలా వ్యూస్ వస్తే చూసుకోండి అనమాట. సో ఇప్పుడు ట్రెండ్స్ గురించి చెప్పిన అంటే ట్రెండ్స్ అంటే ఏంటిది సో మీకు తెలియదు కదా. నేను చేస్తాను అంటే మీకు చూపిస్తా చూడండి guys. ఇక్కడ అనలిటిక్స్ ఉంది కదా, ఈ అనలిటిక్స్ సెలెక్ట్ చేసుకోండి. కింద డౌన్ లో చూడండి, ఈ అనలిటిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ అనలిటిక్స్ సెలెక్ట్ చేస్తే guys ఇక్కడ మీకు ట్రెండ్స్ అనేది సో ఆప్షన్ వస్తుంది. మీకు ఇక్కడ చూడండి ఓవర్ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, రెవెన్యూ ఉంది, ట్రెండ్స్ ఉంది చూడండి. అవునా, ట్రెండ్స్ ఉంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే guys ఇక్కడ సింపుల్లీ మనకి ఇక్కడ మనకు ఇక్కడ ఏమంటుంది చూడండి, రీసెంట్ వీడియో ఉంటుంది. చూడండి గాయ్స్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ రీసెంట్ వీడియో ఉంటుంది కదా. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే రీసెంట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా బాణం గుర్తుని క్లిక్ చేయండి. బాణం గుర్తుని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేసినవి ఉంటాయో, మీ కంటెంట్ తగ్గట్టు ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేసినవి ఉంటాయో ఆ వీడియోస్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. కొన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి, ఎక్కువగా ఇక్కడ 3 weeks, 2 weeks, 3 weeks, 9 days, 2 weeks. సో ఇట్లా మనకు 11 days చూడండి. ఇట్లా మనకైతే వీడియోస్ అయితే రికమెండ్ అయినాయి. నాకు ఇలా రికమెండ్ అయినాయి. మీరు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ తీస్తారు కదా, కుకింగ్ అయితే కుకింగ్, గేమింగ్ అయితే గేమింగ్, సంథింగ్ ఏ ఛానల్ ఏ కంటెంట్ అయినా కానీ సో ఇట్లా మీరు వీడియోస్ తీస్తారు కదా, దాన్ని బట్టి మీకు ఇక్కడ వీడియోస్ అయితే డిస్ప్లే అవుతాయి అనమాట. చూడండి చాలా జాగ్రత్తగా చూడండి guys ఇక్కడ. సో ఈ అమ్మాయి చూడండి guys ఇక్కడ సిర్ఫ్ 2 minutes మీద 4000 వాచ్ టైం అని ఒకటి thumbnail పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి సో ట్రిక్ చెప్పారనమాట. సో 8.1K అయితే వ్యూస్ వచ్చినాయి. సో అట్లా మీరు చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ చూడండి 0 ఫస్ట్ 1 lakh అయితే ఇచ్చిండ్రు. అండ్ బ్లూ ప్రీ లైక్ ఏమో ఇచ్చారు ఇక్కడ. అండ్ డిఫరెంట్ అయితే ఇచ్చారు. అంటే ఆ వీడియో మీరు చూసేయండి. చూసిన తర్వాత మీరు ఎక్కడ కూడా వెళ్ళకండి. సో ఎవరిని కూడా అడగకండి. ఇలాంటి కంటెంట్ మీరు కూడా చూజ్ చేసుకోండి. అంటే మీ కంటెంట్ దగ్గర ఇక్కడ వస్తాయి కదా. సో అలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పర్టికల్గా వాళ్ళ వీడియో ఒక 10 times అయినా చూడండి. మీకు అర్థం కాకుంటే 10 times చూడండి చెప్తున్నా. 1 time చూస్తే కూడా అర్థమైతే మీకు ఓకే. బట్ మీకు అర్థం కాకుంటే 10 times చూసిన తర్వాత వాళ్ళ వీడియో సేమ్ యాస్టీజ్గా మీరు ఎక్కడైనా వెళ్ళి కంప్లీట్లీ మీరు సో ఒక 3 minutes వీడియో పెట్టండి. ఎక్కువ లెంత్ పెట్టకండి, 3 minutes వీడియో లెంత్ పెట్టండి. సో సేమ్ యాస్టీజ్ వీడియో తీసి మీరు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత అదే వీడియోని మీరేం చేస్తారంటే సో ప్రమోషన్ చేయాలని చెప్పినా కదా, సింపుల్ మీకు చూపిస్తుంది చూడండి. ఇన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి guys ఇక్కడ. ఇందులో నుంచి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు guys ఇక్కడ. చూడండి ఇన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైతే వ్యూస్ వస్తలేవో సో వీడియో బాగానే చేస్తున్నారు, వ్యూస్ వస్తలేవు అంటున్నారు కదా. సో ఇలా మీరు ఏం చేస్తారంటే కంప్లీట్లీ మీరైతే వీడియోస్ అయితే సో వీళ్ళలాగైతే తీయండి అనమాట. 100% మీకు వ్యూస్ అయితే గ్యారంటీ వస్తాయని నేనైతే చెప్తున్నాను అనమాట. సింపుల్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఏదైతే వీడియో అప్లోడ్ చేసిండ్రో దాన్ని వ్యూస్ వస్తలేవు మరి అనుకుంటే కంప్లీట్లీ సో దీనికి ప్రమోషన్ చేద్దాం. సింప్లీ బ్యాక్ వస్తాను. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత guys ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రోమ్లో వెళ్ళిపోదాం.
ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను చేస్తా అంటే ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే www.ytstore.com లాగిన్ కి అయితే ఓకే చేసుకోండి సింప్లీ. అండ్ ఇక్కడ లాగిన్ కి అయితే ఓకే చేసుకోండి. ఫస్ట్ ఉంది అదే ఉంది చూడండి, లాగిన్ కి ఓకే చేసుకోండి. సింప్లీ డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది అనమాట. గైస్ చూడండి డాష్ బోర్డ్ ఇలా ఉంది కదా. సో డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సో కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తున్నమాట. డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ సింప్లీ ఇక్కడ చూడండి, జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు కంటెంట్ లేదా సో ఇక్కడ కస్టమైజ్ అంటారు, ఛానల్ కస్టమైజ్ అంటారు, మీకు చూపిస్తాను. కింద నుంచి సెకండ్ వన్ అనమాట. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే దీన్ని ప్రమోషన్ అంటారు అనమాట. సో ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వీడియో ఏదైతే అప్లోడ్ చేసిండ్రో దానికి వ్యూస్ రాకసినాయిగా మీరేం చేస్తారంటే ఆ వీడియోకి 10 వ్యూస్ వచ్చినాయి, లేదా 20 వ్యూస్ వచ్చినాయి, లేదా 100 బిలో వ్యూస్ వచ్చినాయి అనుకుంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ ఛానల్ కస్టమైజ్ అంటారు దీన్ని. సో మనం ప్రమోషన్ అనుకుందాం. సో ప్రమోషన్ చేసుకునేలాగా మనకు సో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సింప్లీ ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఉంది, హోమ్ ట్యాబ్ ఉంది. ఇక్కడ హోమ్ ట్యాబ్ ఉంది చూడండి. ఈ హోమ్ ట్యాబ్ని సెలెక్ట్ చేయండి. ఇలా హోమ్ ట్యాబ్ని సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ నేను ఒక్కడే పెట్టుకున్నా చూడండి. సో మిగతా అది పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ హోమ్ ట్యాబ్ ఇక్కడ లేఅవుట్ ఉంది చూడండి, చూపిస్తా చూడండి. ఇది హోమ్ లేఅవుట్ ఉంది అండ్ ఇక్కడ హోమ్ ట్యాబ్ ఉంది చూడండి. సో ఇక్కడ లేఅవుట్ని సెలెక్ట్ చేయండి. లేఅవుట్ని సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ వస్తలేదండి, లేఅవుట్ని యాడ్ చేయలేదు. యాడ్ చేయాలి కాబట్టి ఒకటే ఛానల్ ట్రయల్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ ఉంది. దీన్ని మీరు సో ఇక్కడ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ పెట్టుకోలేదు. నేను ఏం చేస్తున్నట్టు కాదు ఇక్కడ ఛానల్ ట్రయల్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ ఉంది చూడండి. సో దీన్ని మీరు ఇట్లా పెట్టుకోండి, ఇందులో పెట్టుకోండి. ఇక్కడ నేను చేస్తా అంటే కాదు ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకి 3 డాష్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లాస్ట్లో 3 డాష్ కనిపిస్తుంది, దీనికి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే నేను ఆల్రెడీ పెట్టుకున్నా కాబట్టి చేంజ్ వీడియో వస్తుంది, రిమూవ్ వీడియో వస్తుంది. చేంజ్ వీడియో చేస్తాను అనమాట. చేంజ్ వీడియో చేసిన తర్వాత మనకి వీడియోస్ అన్ని రికమెండ్ చేస్తున్నాయి చూడండి. అవన్నీ వీడియోస్ అన్ని రికమెండ్ చేస్తున్నాయి. ఏ వీడియోనే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఏదైతే వీడియో ఇప్పుడు అందులో నుంచి 10 టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి ఒక వీడియో చేసాను అనుకోండి, దానికి వ్యూస్ రాలేదనుకోండి, ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. వచ్చిందా వీడియో చూడండి, వచ్చిందా చూడండి. అవునా, ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్స్ ఉంటుంది చూడండి. అండ్ 1 సెకండ్ ఇక్కడ చూడండి పబ్లిక్ ఉంటుంది, ఇక్కడ ఉందా పబ్లిక్స్. సో ఇప్పుడు ఈ వీడియో పెట్టుకున్నారు అనుకోండి, పబ్లిక్ అయిపోతుంది, ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది, పబ్లిక్ అయిపోతుంది. మీ ఛానల్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే సో ఆ వీడియో ఫస్ట్ కనిపిస్తుంది, ఇదే వీడియో కనిపిస్తుంది అనమాట. కంప్లీట్లీ ఇదే వీడియో కనిపిస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కంప్లీట్లీ ప్రమోషన్ అయితే చేసుకోండి ఇలా. సో ఇక్కడ మనకు మొత్తం చేసిన తర్వాత మనకి ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది చూడండి. పబ్లిక్ ఉంది చూడండి. అవునా, ఇక్కడ పబ్లిక్ ఉందా. సో ఈ పబ్లిక్ చేసేయండి ఇలా. వన్స్ ఇట్లా పబ్లిక్ చేస్తే ఇలా పబ్లిక్ చేసేయండి. ఒకసారి పబ్లిక్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి మొత్తం ఏమంటుంది చూడండి గాయస్, చేంజ్ పబ్లిషర్డ్ అంటుంది లాస్ట్లో. సో అట్లా పబ్లిక్ అయితే అయిపోతుంది. ఇలా పబ్లిక్ చేసేయండి. 100% మీకు ఏదైతే వ్యూస్ వస్తలేవో, కంప్లీట్లీ వ్యూస్ రాకుంటే ఇలా అయితే చేయండి. ఏదైతే ట్రెండింగ్ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, వీడియోస్ తీయండి అందులో. సో అట్లా వీడియోస్ తీసిన తర్వాత వ్యూస్ రాకుంటే ఇలా ప్రమోషన్ చేసుకోండి. 100% మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయని నేనైతే చెప్తాను. ఇది అండి కంప్లీట్ ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.